కొనడం లేదు, రైతులు నష్టపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారని కొంతమంది పొలిటికల్గా చాలా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. 4 రోజులైంది మొదలుపెట్టాం. కర్నూలు మార్కెట్కి వచ్చిన ప్రతి ఉల్లి గడ్డ వెనక్కి పంపించకుండా కొన్నాం. ఇప్పటికే 580 మెట్రిక్ టన్నులు కొన్నాం. నేను రోజు కలెక్టర్తో మాట్లాడుతున్నా, ఆఫీసర్తో మాట్లాడుతూ, సార్ ఎవరు వచ్చినా ఒక్క గింజ ఒక్క ఉల్లి గడ్డ మిగలకుండా కొంటున్నామని చెప్పి నిన్న కొన్నాం, ఈరోజు మళ్ళీ కొన్నాం. కనిష్టంగా 1200 పెట్టి గరిష్టంగా 1359 రూపాయలతో కొన్నాం. ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాకు సలహాలు ఇస్తున్నాడు. తెలుసుకో, నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఉల్లికర్రలు కొనండి, రాష్ట్రంలో రైతు బజార్లకి పంపించి అమ్మండి అని చెప్పి మాట్లాడు. రైతు బజార్లు ఎక్కడుంచావు? చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైనటువంటి ఒక వ్యవస్థను తయారు చేస్తే 5 సంవత్సరాలు రైతు బజారు వ్యవస్థని పూర్తిగా చిన్నాభిన్నం చేసి మొత్తం రైతు బజార్లన్నీ నాశనం చేశావు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత స్ట్రీమ్ లైన్లో పెట్టి ఈరోజు కర్నూలు నుంచి ఉల్లి కొని ఈ రాష్ట్రంలో అన్ని రైతు బజార్లకి పంపించి రైతుకి నష్టం లేకుండా ఉల్లి కొంటుంటే హర్షించవలసింది పోయి మేము ఇచ్చింది ఎక్కువ అని చెప్పడం లేదు, రైతుకి సంతోషం ఉందని చెప్పడం లేదు. 2 రూపాయలకి 3 రూపాయలకి వెళ్తున్నటువంటి ఉల్లిని మేము 4 రూపాయలు ఇచ్చి ఎప్పుడైతే మేము ఒక ధర ప్రకటించామో రైతుకి ఇబ్బంది లేకుండా 12 రూపాయలకి 13 రూపాయలకు కొంటున్నారు. మేము అదంతా కొని ఈరోజు ఉల్లి నిల్వ ఉండదు కదా, మీకు తెలుసు కదా. ఏదో దాచుకున్నట్టు ఉల్లి దాచుకోలేం కదా, అందులో తడిచిపోయిన ఉల్లి. ఎంత ముందు చూపు అంటే ముఖ్యమంత్రి గారికి ఆ జిల్లాలో ఉన్నటువంటి కళ్యాణ మండపాలన్నీ తీసుకోమన్నారు. ఇమీడియట్గా ఉల్లి తీసుకొని కళ్యాణ మండపాలు ఆరపెట్టమన్నారు. పెట్టి రైతు బజార్లకు పంపించి రైతుకు నష్టం లేకుండా చేయమని చెప్పారు. కొంత శాతం అయితే పూర్తిగా పనికిరాంది వస్తుంది, అంటే లో గ్రేడ్ వస్తుంది. లో గ్రేడ్ అయినా ఏ గ్రేడ్ అయినా సరే తప్పనిసరిగా కొనాలని మేము ఉల్లి రైతుకు నష్టం లేకుండా ఈరోజు కూడా ఒక్కరు వెనక్కి వెళ్ళలేదు, వచ్చిందంతా తీసుకున్నాం. నిన్న తీసుకున్నాం, మొన్న తీసుకున్నాం, ఇంక రేపు ఎల్లుండి ఎక్కువ వస్తుంది. నేను ఈ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం ద్వారా ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మేమేదైతే ధర నిర్ణయించామో 12 రూపాయలు కేజీ, 1 పైసా తక్కువ లేకుండా, ఏదో మరీ